అందరికీ నమస్కారం. నిన్నటి ఎపిసోడ్లో కుంతి సూర్య భగవాన్ని ప్రార్థించడం వలన ఆమెకి ఒక పుత్రుడు పుడతాడు. ఆ పుత్రుడు కర్ణుడు. ఆమెకి పెళ్లి కాకముందే బిడ్డ పుట్టాడని తెలిస్తే వాళ్ళ తండ్రికి అవమానమని ఆ పుత్రుడిని ఒక బుట్టలో పెట్టి నీళ్ళలో వదిలేస్తుంది. దానికి కుంతి చాలా బాధపడుతుంది. తరువాత స్వయంవరంలో కుంతి పాండుని వరిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి హస్తినాపురానికి వస్తారు. కర్ణుడు ఈ హస్తినాపురంలోనే రాధమ్మ అనే ఆమె దగ్గర పెరుగుతూ ఉంటాడు. మహారాజు అయిన పాండు కుంతిని ప్రసన్నం చేసుకోవాలని తనకు తెలిసిన ధనుర్విద్యతో కర్ణుడు కలువ పువ్వులతో వాళ్ళకి స్వాగతం పలుకుతాడు. దానికి రాజు ఆనందించి, ఎవరు ఇలా చేసింది? మా ప్రసన్నం దక్కించుకున్నారు, ముందుకు రండి అంటారు. కానీ కర్ణుడిని పెంచిన తండ్రి ఆయన్ని అతని ముందుకు వెళ్ళనివ్వడు. ధృతరాష్ట్రుడు గాంధారికి ముందే చెప్తాడు, నువ్వు ఆ పాండు వాళ్ళకి స్వాగతం పలకకూడదు అని. కానీ గాంధారి కుటుంబం కోసం వచ్చి వారికి ఆహ్వానం ఇస్తుంది. శకుని ధృతరాష్ట్రునికి పాండుపై ఇంకా ద్వేషం కలిగించేలా పన్నాగాలు పన్నేలా చేస్తాడు. శకునికి అటు ధృతరాష్ట్రుని పక్క మాట్లాడతాడు, ఇటు మంచివాడిలా అందరి ముందు పాండు పక్క మాట్లాడతాడు. చివరికి ధృతరాష్ట్రుడు తన ఆలోచనలను పక్కన పెట్టి శకుని ఏది చెప్తే అది చేసే పరిస్థితికి వస్తాడు. కుంతి పదే పదే తను కర్ణుడిని దూరం చేసుకున్నందున చాలా బాధపడుతూ ఉంటుంది. దానిని పాండుకి చెప్పాలని కూడా అనుకుంటుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక నాదం వినిపిస్తుంది. పాండు సభకు వెళ్తాడు. అక్కడ పాండు యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ దానికి సత్యవతి, నీవు కొత్తగా వివాహం చేసుకున్నావు, నువ్వు వెళ్ళకూడదు అని అంటుంది. దానికి పాండు, నా వ్యక్తిగత విషయాలు దేనికి అడ్డు రాకూడదు రాజమాత అని అంటాడు. దానికి భీష్ముడు, యుద్ధానికి నేను నేతృత్వం వహిస్తాను పాండు అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు, రాజు తన బలపరాక్రమాలను ప్రజల ముందు నిరూపించుకోవాలిగా పెద్ద తండ్రి అని అంటాడు. పాండు యుద్ధానికి వెళుతాడు. నెల రోజులైనా ఇంకా పాండు తిరిగి రాలేదు. గాంధారి కుంతికి ధైర్యం చెబుతూ ఉంటుంది. యుద్ధ భూమి నుండి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే సందేశం వస్తుంది. అదేంటంటే పాండు విజయం సాధించాడు, అందరూ సంతోషంలో ఉంటారు. కానీ ధృతరాష్ట్రునికి శకునికి అది నచ్చదు. ఇంకొక వార్త కూడా వస్తుంది. అదేంటంటే పాండు మహారాజు మధిర దేశానికి సహాయం చేసినందున పాండును వాళ్ళ అల్లునిగా చేసుకున్నారు అని. వాళ్ళిద్దరూ కలిసి హస్తినాపురానికి వస్తారు. అందరూ వారికి స్వాగతం పలుకుతారు. పాండు తన విజయానికి మొత్తం కారణం తన అన్న ధృతరాష్ట్రుడే అని పలుకుతారు. దానికి ధృతరాష్ట్రుడు సంతోషించి పాండును హత్తుకుంటారు. తరువాత సత్యవతి పాండును వారి ఇద్దరి భార్యలతో కలిసి వనవిహారానికి వెళ్ళమంటుంది. కుంతి చాలా బాధపడుతూ ఉంటుంది, పాండు రెండో వివాహం చేసుకున్నాడని. మద్రి కుంతితో మాట్లాడాలని వస్తుంది. కుంతిని క్షమాపణ అడుగుతుంది. మన మధ్య మనస్పర్ధలు ఎప్పటికీ రాకూడదు, నీకన్నా నేనే అందగత్తిని, ఒకవేళ మనస్పర్ధలు వచ్చినా అది నీకే మంచిది కాదు అన్నట్లు మాట్లాడుతుంది. తరువాత ధృతరాష్ట్రుడు గాంధారికి చేసిన అన్యాయం తెలుసుకొని గాంధారిని క్షమాపణ అడుగుతాడు. హస్తినకు నేను రాజు కాకపోతేనేమి, ఇక్కడ మాకు మహారాజుకు మించిన గౌరవ మర్యాదలు నాకు లభిస్తున్నాయి కదా అని అంటాడు. ఇంకా నువ్వు నాకు పుత్రుడిని ఇస్తే అతని మహారాజును చేస్తాను, పాండుకు వారసుడుగా అని వారు సంతోషంగా ఉంటారు. పాండు, కుంతి, మద్రి విహారానికి వెళ్తారు. అక్కడ మద్రికి ఒక జింక కనబడుతుంది. అది ఆమెకి నచ్చుతుంది. దానికోసం పాండు వస్తాడు. బాణాన్ని వదులుతాడు. ఒక మహర్షి ఆయన భార్య జింక రూపంలో విహారం చేస్తుంటారు. ఆ బాణం వల్ల వాళ్ళు చనిపోతారు. ఆ మహర్షి పాండుకు ఒక శాపం పెడతాడు. అదేంటంటే, నీవు ఏ స్త్రీతోనైనా కలిసి సావాసం చేసినట్లయితే, వైవాహిక సంబంధం ఏర్పరచుకున్నట్లయితే నీకు మృత్యువు తథ్యమని శాపం పెడతాడు. ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు తండ్రి కాబోతున్నాడని అందరూ ఆనందంగా ఉంటారు. మళ్ళీ పాండు తిరిగి హస్తినాపురానికి వస్తాడు. గాంధారి గర్భవతి అని పాండుకి చెప్తారు. కానీ పాండు ఆ మహర్షికి పెట్టిన శాపం గురించే ఆలోచిస్తుంటాడు. అందరికీ జరిగిన విషయాన్ని చెప్తాడు పాండు. వనంలో నా చేతులతో కిందమ మహర్షి హతమైనాడు. ఇంకా ఈ రాజపదవికి నేను అర్హుడిని కాను రాజమాత.
అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ క్షణమే హస్తినాపుర సింహాసనాన్ని త్యజిస్తున్నాను అని అంటాడు. అందరూ ఆశ్చర్యంలో ఉంటారు. అందరూ ఎంత పాండుకి నచ్చజెప్పినా పాండు దానికి ఒప్పుకోడు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మహారాజు ఎవరవుతారో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.